ఫెయిల్యూర్ అనేది చూసినప్పుడు మనకు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అక్యూట్ ప్రాబ్లమ్ అంటాము, రెండోది క్రానిక్ ప్రాబ్లమ్ అంటాం. సో అక్యూట్ ప్రాబ్లమ్ అంటే ఎట్లంటే ఈ మధ్యలో ఏదైనా కారణాల వల్ల కిడ్నీ అనేది డ్యామేజ్ అవ్వడం. సో ఈ మధ్యలో కారణాల వల్ల అంటే సింప్లెస్ట్ కారణాలు ఎట్లంటే మనకి ఇప్పుడు ఏదైనా మోషన్స్ ఉన్నాయి, ఎవరికైనా బాగా మోషన్స్ అవ్వడము, లేదంటే బాగా వాంతులు అవ్వడము, బాడీలో వాటర్ తగ్గిపోవడము, ఆర్ ఏదైనా టాబ్లెట్స్ వాడడము, ఆ టాబ్లెట్స్ వాడడం వల్ల ఏమైనా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడడము, నొప్పుల గోళీలు వాడడం వల్ల అట్లా అక్యూట్గా ఈ మధ్యలో వాడడం వల్ల ప్రాబ్లం అనేది కొంతమందికి కిడ్నీ ప్రాబ్లం అనేది వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్ మెయిన్గా మనకి ఇప్పుడు ఇండియాలో ఉండేది మాత్రం ఎట్లా అంటే మెయిన్గా ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్కువగా ఉంటుంది. ఇదర్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, లేదంటే మలేరియా ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఒకసారి కిడ్నీ మీద వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అది కాకుండా ఇంతకుముందు రాళ్ళు డిస్కస్ చేసినట్లు రాళ్ళ వల్ల కూడా. సో ఇవి కాకుండా మనకు సెకండ్ స్టెప్ అనేది క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. సో క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఎట్లంటే కిడ్నీ అనేది మెల్లమెల్లగా డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. సింపుల్గా మనం డివైడ్ చేయొచ్చు అంటే మాత్రం కిడ్నీ జబ్బుల్ని మనం ఒక రెండు రకాల్లో డివైడ్ చేయొచ్చు. ఒకటి ప్రోటీన్స్ బాగా పోయే జబ్బు అన్నట్లు అనుకోవచ్చు, రెండోది ప్రోటీన్స్ లేని జబ్బు అన్నట్లు అనుకోవాలి. యూరిన్లో ప్రోటీన్స్ ఎంత ఎక్కువగా వెళ్తుంటే వాళ్ళకి తొందరగా లక్షణాలు కూడా మొదలవుతుంటాయి. లక్షణాలు అంటే మాత్రం యూరిన్ కూడా నురుగు రావడం మొదలవుతుంటుంది, యూరిన్ కొంచెం క్వాంటిటీ తగ్గుతుంటుంది. థర్డ్ తొందరగా వాపులు మొదలవుతాయి, బీపీ అనేది మొదలవుతుంది, రక్తం కూడా తగ్గడం అనేది ఉంటుంది. ఇవన్నీ మనకు తొందరగా తెలుసుకునే ఛాన్సెస్ ఉంటుంది. ప్రోటీన్స్ లేని జబ్బులు మోస్ట్ ఆఫ్ టైమ్స్ యూరిన్ అనేది బాగా వస్తూనే ఉంటుంది, వాపులు ఏమి రావు, బీపీ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. ఏదైనా ఉంటే కొంతమందికి పొటాషియం ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్ అంటాం. ఎలక్ట్రోలైట్ అంటే బాడీలో లవణాలు ఏముంటాయి అవి కొంచెం చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది వదిలేసి మిగతా మనకి ఏ కారణాలు కూడా కనిపించవు. సో ఐడియల్లీ మనకి ఏమైనా సిమ్టమ్స్ బట్టి కనుక్కోవాలి అంటే మాత్రం మనకు ఎక్కువ అయినప్పుడే, అంటే కిడ్నీ ప్రాబ్లం బాగా పెరిగి థర్డ్ స్టేజ్ ఆర్ ఫోర్త్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు ఒక్కొక్కసారి లక్షణాలు అనేది మొదలవుతాయి. కానీ మోస్ట్ ఆఫ్ టైమ్స్ కిడ్నీ డ్యామేజ్ అవ్వడానికి కారణాలు చూస్తే బీపీ అనేది, షుగర్ అనేది అట్లా అనుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ టైమ్స్ మనకి ఇండియాలో చూసే కారణాల్లో ఇవి రెండు కారణాలు ఉంటాయి. థర్డ్ కొన్ని ఇడియోపతిక్, అంటే మన కారణాలు కొన్ని కనిపించకపోవచ్చు, ఆర్ వేరే తెలిసిన కారణాల వల్ల, అంటే ఏమైనా రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల దీనివల్ల ఉంటుంది. ఆర్ ఒకసారి ఏమైనా నొప్పుల వల్ల. ఇండియాలో ఇంకోటి ఏమంటే మెయిన్గా ఇట్లా నల్గొండ, మిర్యాలగూడ సైడ్ ఫ్లోరోసిస్ ప్రాబ్లం ఉంటుంది. దానివల్ల కొంచెం ఎముకల మీద కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎముకల మీద ఎఫెక్ట్ ఉండడం వల్ల పెయిన్ కిల్లర్స్ కూడా ఈజీగా దొరుకుతాయి మనకు. ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ ఈజీగా దొరుకుతాయి. దొరికే కొద్దీ మనం కారణం ట్రీట్ చేయకుండా మనం దాన్ని సిమ్టమ్ లాగా ట్రీట్ చేస్తాం. సిమ్టమ్ లాగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది ఎన్ని రోజులకు మనకు లక్షణాలు వస్తే మనం టాబ్లెట్స్ అట్లా వాడుతూనే ఉంటాం. అది వాడే కొద్దీ, ఆ పెయిన్ కిల్లర్స్ వాడే కొద్దీ మెల్లగా కిడ్నీ కూడా డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. సో ఈ మెయిన్ కారణాల వల్ల కొంచెం కిడ్నీ అనేది డ్యామేజ్ అవుతుంటుంది. లక్షణాలు బట్టి కనుక్కోవడం కొంచెం అంత ఈజీగా ఉండదు. మనకేమన్నా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, లేదంటే ఇంతకుముందు ఎప్పుడన్నా స్టోన్స్ వచ్చినా, లేదంటే ఇంతకుముందు ఏమైనా కిడ్నీ ఫెయిలియర్ వచ్చింది, ఆర్ ఇంతకుముందు యూరిన్లో ప్రోటీన్స్ చెప్పారు, వాపులు వచ్చినాయి, ఇంతకుముందు స్కానింగ్ చేసిన దాంట్లో, లేదంటే నా కిడ్నీ కొంచెం చిన్నగా ఉండడము, కిడ్నీ సైజ్ ఏమైనా చేంజ్ అవ్వడము, రాళ్ళు ఉండడము, ఆర్ కిడ్నీలో చిన్న చిన్న నీటి బుడగలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నప్పుడు మనం కంపల్సరీ రొటీన్ టెస్ట్ చేయించుకొని చూడాలి. రొటీన్ టెస్ట్లు అంటే రీనల్ ఫంక్షన్ టెస్ట్ అనేది ఉంటుంది, ఇంకోటి యూరిన్ టెస్ట్ అన్నట్లు ఉంటుంది, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అండ్ లాస్ట్లో స్పాట్ యూరిన్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో. ఈ 3 టెస్టులు బట్టి మనం అట్లీస్ట్ కొంచెం ఐడియా తీసుకొని రావచ్చు. అంటే కిడ్నీ ఏమైనా ఫెయిల్ అవుతుందా ప్రోటీన్స్ వలన, లేదంటే ప్రోటీన్స్ లేకుండా కూడా ఏమైనా ఫెయిల్ అవుతుందా లేదంటే కూడా మనం కనుక్కోవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ అనేది క్రానిక్ కిడ్నీ డిసీజ్ అట్లా వచ్చినప్పుడు మనకు ప్రాబ్లం ఎట్లా అంటే బాగా పెరిగిన తర్వాత మీకు చెప్పినట్లు లక్షణం అనేది మొదలవుతుంది. సో స్టేజెస్ బట్టి చూస్తే మాత్రం 5th స్టేజ్ అన్నట్లు అంటాం క్రానిక్లో. క్రానిక్ అంటే కిడ్నీ బాగా డ్యామేజ్ అయిపోవడం వల్ల ఇంకా బాడీని కరెక్ట్గా కిడ్నీ సపోర్ట్ చేయలేకపోతుంది అన్నప్పుడు, అప్పుడు బాడీ కిడ్నీ అనేది అంటే మూత్రంలో పోయి విష పదార్థాలన్నీ రక్తంలో బాగా పెరుగుతుంటాయి. పెరిగే కొద్దీ లక్షణం అనేది మెల్లమెల్లగా మొదలవుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో మనం డాల్స్ అనేది చేస్తాం. సో కొంతమందికి రెగ్యులర్ డౌట్ ఏమంటే డాల్స్ అనేది మనకు పర్మనెంటా, లేదంటే మనం అక్యూట్ మనం ఆపచ్చా లేదా అన్నట్లు. దీంట్లో ఇంతకుముందు మీకు చెప్పినట్లు అక్యూట్ ప్రాబ్లం అనేది వేరేది, క్రానిక్ ప్రాబ్లం అనేది వేరేది. అక్యూట్ ప్రాబ్లం అంటే ఈ మధ్యలో ప్రాబ్లం రావడం వల్ల కిడ్నీ అనేది సరిగ్గా పని చేయట్లేదు, దానివల్ల మనం బాడీని సపోర్ట్ చేస్తున్నాం బయట ఒక మెషిన్ ద్వారా, దాన్ని డయాలసిస్ అంటాం. సో అక్యూట్ ప్రాబ్లమ్స్ అనేది ఎంత తీవ్రంగా ఉంటాయో దాన్ని బట్టి, అంత కిడ్నీ బాగా రికవర్ అవుతే మనం డయాలసిస్ కూడా ఆపగలుగుతాం. ఆర్ కిడ్నీ ప్రాబ్లం అంత ఎక్కువగా లేనప్పుడు డయాలసిస్ కూడా స్టార్ట్ చేయం అక్యూట్ ప్రాబ్లంలో. క్రానిక్ ప్రాబ్లంలో కిడ్నీ ప్రాబ్లం అనేది మెల్లమెల్లగా పెరిగి క్రియాటిన్ బాగా 5-6 అట్లా వచ్చినప్పుడు కంపల్సరీ మనకు డయాలసిస్ అనేది అవసరం పడుతుంది. సో డయాలసిస్ ఒకసారి స్టార్ట్ అయినప్పుడు అవసరం పడుతుంది అంటే క్రానిక్ ప్రాబ్లంలో మాత్రం ఒకసారి స్టార్ట్ అయినప్పుడు కంపల్సరీ అవసరం పడుతుంది. బెస్ట్ ఆప్షన్ ఎప్పుడు మనకి డయాలసిస్ ఒకటేనా అంటే డయాలసిస్లో ఉండే ఆప్షన్స్ చూస్తే పెరిటోనల్ డయాలసిస్ అని ఒకటి ఉంటుంది, ఇంకోటి హీమోడయాలసిస్. రొటీన్గా మనం రక్తం డయాలసిస్ అని చెప్పగలుగుతాము, రక్తం డయాలసిస్ అని చేస్తాము. రెండోది నీళ్ళ డయాలసిస్ ఆర్ పొట్ట డయాలసిస్ అన్నట్లు చెప్తాం. ఈ 2 డయాలసిస్ అనేది కామన్గా చేస్తుంటాం. బెస్ట్ ఏవి అంటే మాత్రం మనకు 2 ఈక్వల్గానే పనిచేస్తాయి. కానీ మనకు ఆ స్టేజ్ బట్టి, పేషెంట్ ఎడ్యుకేషన్ బట్టి, వాళ్ళు అఫోర్డబిలిటీ అంతే చూసుకొని మనం ప్లాన్ చేయడం అవసరం పడుతుంది. దీనికంటే ఇంకా బెటర్ ఆప్షన్ ఏమన్నా ఉందా డయాలసిస్ అది కాకుండా అంటే మాత్రం కంపల్సరీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇది బెస్ట్. డయాలసిస్ ఒకసారి మొదలవుతే కంపల్సరీ వారానికి 2 సార్లు, వారానికి 3 సార్లు కూడా అవసరం పడుతుంది. మూత్రం అనేది కొంతమందికి డయాలసిస్ మొదలైనప్పుడు స్లోగా ఆగుతుంటుంది, మెల్లగా ఆగిపోయి అసలు ఏమీ మూత్రం అనేది రాదు. ఆర్ కొంతమందికి డయాలసిస్ చేస్తున్నా కూడా ఇంకా వీక్ అవుతూనే ఉంటారు.
అట్లాంటి వాళ్ళకి డాల్స్ అనేది ఇంకా ఫ్రీక్వెంట్గా అవసరం పడుతుంది. ఎందుకు ఫ్రీక్వెంట్గా అవసరం పడుతుంది? మన క్రియాటిన్ ఎంత బాడీలో తగ్గించుకొని పెట్టుకుంటే అంత హెల్త్ మీద కూడా రిస్క్ అనేది ఏమి ఉండదు. ఓవరాల్గా వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా బాగానే ఉంటుంది, వాళ్ళ హెల్త్ కూడా బాగానే ఉంటుంది, వాళ్ళ వెయిట్ లాస్ అనేది అంతా అవ్వకుండా మెయింటైన్ చేయొచ్చు అన్నట్టు.